చేసుకుంటే ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవద్దు. నీ బిజినెస్ చేయడానికి సూటబుల్ పర్సన్ ఎవరు, నీ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉండడానికి సూటబుల్ పర్సన్ ఎవరు అయితే సూటబుల్ పర్సన్ అనేది నువ్వు ఆలోచించి నీ మైండ్ సెట్ కు అనుగుణంగా, నీ బిజినెస్ మైండ్ సెట్ కు అనుగుణంగా, బిజినెస్ లో ఉన్న ప్లాన్ కు అనుగుణంగా, బిజినెస్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి అనుగుణంగా ఎవరైతే నీకు సూటబుల్ పర్సన్ అవుతారో ఆ వ్యక్తినే నువ్వు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ పీజీ పిహెచ్డి చేశారని తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకున్నంత మాత్రాన వెస్టేజ్ లో సక్సెస్ అవరు. చదువు లేదు 10th క్లాస్ కదా అంటే వాళ్ళు ఫెయిల్ అవుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సింది ఈ వెస్టేజ్ కి ఎవరు సూటబుల్ పర్సన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఈరోజు బట్టల షాప్ లో మనం చూస్తూ ఉంటాం, ఆర్ఎస్ బ్రదర్స్ అని, చందన బ్రదర్స్ అని, అలాగే మాంగళ్య అని, వైభవం అని, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా. ఆ షాపింగ్ మాల్స్ లో అక్కడ ఎంప్లాయీస్ గా కొంతమంది పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ స్కిల్స్ ఏం చెక్ చేస్తారంటే, నీ క్వాలిఫికేషన్ పెద్దగా ఉందని చూడరు, నీకు సేల్స్ సంబంధించిన స్కిల్స్, సేల్స్ మ్యాన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బిజినెస్ ని అవలీలగా ముందుకు నడిపించే వ్యక్తి. వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రొడక్ట్లు ఉన్నాయో దాన్ని ఎదుటి వ్యక్తికి ఈజీగా సేల్ చేయగలిగిన వ్యక్తి, ఆ స్కిల్స్ ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తినే తీసుకుంటారు. వాళ్ళు చదువు చూడరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బిజినెస్ ని ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్ చేసే వ్యక్తి కావాలి, ఆ ప్రెజెంటేషన్ చేయడానికి ఇష్టపడే వ్యక్తి కావాలి. మరి మన బిజినెస్ ని ఇతరులకి ప్రమోట్ చేయడానికి మరి ఎఫెక్టివ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లేకపోయినా మనం ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాడా లేదా, అవి కంపల్సరీ చూసుకోవాలి. అవేమి చూసుకోకుండా మనము మేకే లిస్ట్ లో ఫస్ట్ లో రాసుకున్నాం కదా అని ఫస్ట్ చెప్పుకుంటూ పోయామంటే 100% ఫెయిల్యూర్ అవుతాం. ఈవెన్ లిస్ట్ తయారు చేసుకొని బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ అని, మరి యాక్టివ్ పర్సన్స్ లేదా పాజిటివ్ థింకింగ్ పర్సన్స్ అని ముందు చెప్పడమే కాదు, ఈ లిస్టు తయారు చేసి సపరేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని, వాళ్ళ యొక్క పని విధానాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క టేస్ట్ ని, వాళ్ళ యొక్క నీడ్ ని, ఇట్లా అన్ని కోణాల్లో మనము ఇంటర్వ్యూ చేసి ఎవరైతే నీ బిజినెస్ పర్ఫెక్ట్ అనుకుంటారో ఆ వ్యక్తికి మాత్రమే నువ్వు వెస్టేజ్ ని పరిచయం చేస్తే, నువ్వు 100 మందికి ఐడీలు వేసుకొని అందరితో మాట్లాడి పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఓన్లీ 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ ప్రాస్పెక్ట్ దగ్గర ఎవరైతే జాగ్రత్త వహిస్తారో వాళ్ళు చిన్న టీంతో పెద్ద టర్నోవర్ తీసుకొని పెద్ద ఇన్కమ్ తీసుకుంటారు. ఇక్కడ ఎక్కడైతే ఈ ప్లాన్ కానీ, ఈ ఆలోచన కానీ, సెలెక్షన్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అనేది లేకపోతే, అది తెలియకపోతే పెద్ద టీం ఉంటుంది, ఎక్కువ సమయం కష్టపడతారు, వచ్చే ఇన్కమ్ చాలా చిన్నదిగా ఉంటుంది, అది రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఏ బిజినెస్ కైనా ఎక్కడైనా సెలెక్షన్ ఆఫ్ ప్రాస్పెక్ట్, సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్, సెలెక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్. మనము ఒక వస్తువు కొనేటప్పుడు ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఒక సైకిల్ కొనాలన్నా దాని కండిషన్స్, ఫీచర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. ఒక బైక్ కొనాలన్నా చెక్ చేస్తున్నాం. బైక్ యొక్క డిజైన్ కానీ, వెయిట్ కానీ, బండి సీసీ కానీ, బండి మైలేజ్ కానీ, బండి కలర్ కానీ, బండిలో యూజ్ చేసిన ఐరన్ యొక్క స్ట్రెంత్ కానీ అన్ని చెక్ చేస్తున్నాం. ఏది పడితే తీసుకోవట్లేదు. ఒక కారు కొనేటప్పుడు చెక్ చేస్తున్నాం, ఒక బంగారు కొనేటప్పుడు చెక్ చేస్తున్నాం, ఒక బట్టలు కొనేటప్పుడు చెక్ చేస్తున్నాం, పిల్లోడు స్కూల్లో జాయిన్ చేయించాలంటే చెక్ చేస్తున్నాం, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే చెక్ చేస్తున్నాం, ఒక కోర్టు సంప్రదించాలంటే ఒక మంచి లాయర్ సెలెక్ట్ చేస్తున్నాం. అసలు సెలెక్ట్ చేయకోకుండా పని ఎక్కడ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. బియ్యం షాప్కి వెళ్తే బియ్యం సెలెక్ట్ చేస్తున్నాం, 4 రకాల బియ్యాల్లో చెక్ చేసి అక్కడ ఉన్న బియ్యం అన్ని చెక్ చేసుకొని నీకు దగ్గర నీకు కావాల్సిన కాస్ట్ కి అనుగుణంగా ఏది బెస్ట్ అది చెక్ చేస్తున్నాం. అసలు చెక్ చేయకుండా ఎక్కడైనా పని చేస్తున్నామా అంటే ఒకే ఒక చోటు చేస్తున్నాము, ఓన్లీ ఇన్ వెస్టేజ్.
ఓన్లీ ఎదుటి వ్యక్తులు ఏ క్వాలిటీస్ లేకపోయినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. క్వాలిటీస్ లేని వ్యక్తిని వాళ్ళు కాదు మనం రిజెక్ట్ చేయాల్సింది, మనం వాళ్ళని రిజెక్ట్ చేయాలి. ఎవరైనా వెస్టేజ్ గురించి నువ్వు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసినా కూడా చేసే ముందు వాళ్ళకి క్వాలిటీస్ చెక్ చేసి ఈ వ్యక్తి నా బిజినెస్ కి సూటబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం మానేస్తే నీకు చాలా సమయం కేటాయిస్తుంది, చాలా సమయం కలిసి వస్తుంది. మరి ఇంకో విషయం అన్నారు, లిస్ట్ తయారు చేసేటప్పుడు ప్రే జడ్జ్మెంట్ చేయొద్దు, మీరు వాళ్ళతో మాట్లాడి చెప్పుకోవడం ముందే మీరు డిసైడ్ అవ్వద్దు అన్నారు. రైట్, కరెక్టే. కానీ నువ్వు ఈ క్వాలిటీస్ కనుక చెక్ చేయకపోతే నీ జర్నీ అనేది 100% పర్ఫెక్ట్ గా ఉండదు, ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది, అన్సేఫ్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి దీనికి సూటబుల్ కాదు అని చెప్పాలంటే అతని క్వాలిటీస్ నువ్వు అనాలిసిస్ చేసి చెప్పాలి. ఒక వ్యక్తికి ఈ వ్యక్తికి చెప్పకూడదు, ఈ వ్యక్తి చేసుకోడు అని నువ్వు ముందే జడ్జిమెంట్ చేయొద్దు. అతనితో ఒక్కసారి మాట్లాడి ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా అతనితో కొన్ని క్వశ్చన్లు వేసి సమాధానాలు రాబట్టి ఆ సమాధానాలు బట్టి మనం ఆ వ్యక్తి మనకి వస్తాడా రాడా డిసైడ్ చేసుకోవాలి. వస్తే మనకి సూటబుల్ కాదా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్షన్ ఆఫ్ పర్సన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మనం స్కిప్ అయితే మనం చేసే పని అంతా వృధా, టైం వేస్ట్ అవుతుంది. మరి ఏం చేయాలి? సెలెక్షన్ ఆఫ్ ప్రాస్పెక్ట్ కి ఏ ఏ కండిషన్స్ చెక్ చేయాలి అంటే మరి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్ చెక్ చేయాలి. ఏది చెక్ చేయాలన్నా మనకు తెలిసిన పర్సన్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని అప్పుడే వాళ్ళతో కలిసి జర్నీ చేసేటప్పుడు తెలిసిపోతుంది. మన బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, ఆల్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మన ఇంటి పక్కన ఉన్న నైబర్స్, ఓకేనా, జాబ్ లో పనిచేసే దగ్గర తోటి ఎంప్లాయీస్, కొలీగ్స్, వీళ్ళందరినీ ప్రత్యేకంగా క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటావు కదా, డ్యూటీలో ప్రయాణం చేసినప్పుడు నీతో వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉంటావు, లేదా నీ పక్క ప్లాంట్ లో వాళ్ళు పనిచేస్తారు, పక్క బ్లాక్ లో వాళ్ళు పనిచేస్తారు, లేదా పక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకి మనకి ఇంటర్లింక్స్ ఉంటాయి వర్క్ చేసే విధానంలో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది కొద్ది రోజులు నువ్వు జర్నీ చేయగానే తెలిసిపోతుంది అతని మైండ్ సెట్ ఏంటి అనేది. ఒకవేళ మరి అటువంటి వాళ్ళు కాకుండా అప్పుడు మీరు కొత్త వాళ్ళకి చెప్పమంటున్నారు కదా, డియర్ వన్స్, లేదంటే హాస్పిటల్లో, ఇన్స్టిట్యూషన్స్ లో పరిచయమైన వాళ్ళు, స్ట్రేంజర్ చెప్పమంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి చెప్పాలంటే ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ కొత్త వాళ్ళతో మనము జర్నీ చేయాలన్నప్పుడు, కొత్త వాళ్ళకి నువ్వు ఇన్విటేషన్ ఇవ్వాలన్నప్పుడు ఆ పర్సన్ ని కొన్ని క్వశ్చన్స్ వేసి ఆన్సర్ ద్వారా మనము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంతే. ఇప్పుడు ఎవరైనా వజ్రాలు కొనే షాప్ ఉన్నప్పుడు అమ్మే వాళ్ళు వస్తుంటారు కదా, ఆ వజ్రాల షాప్ లో ఉన్న వ్యక్తి ఇది ఒరిజినల్ లేదంటే ఒరిజినల్ కాదా, డూప్లికేటా అని తెలుసుకునే టాలెంట్ లేకపోతే ఎన్ని రోజులు నడుపుతారు షాపు? నెల రోజులకి జీరో అయిపోయి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు కదా. మనము కూడా వెస్టేజ్ చేస్తున్నామంటే ఒక వ్యక్తి వెస్టేజ్ పనికి వస్తాడా రాడా అనే విషయం తెలుసుకోలేకపోతే మనం కూడా నష్టపోతాం, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పాత వాళ్ళైతే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి, కొత్త వాళ్ళైతే కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళు చెప్పే ఆన్సర్లు బట్టి కూడా మనం కొన్ని రాబట్టాలి. మరి మైండ్ సెట్ అంటే వాళ్ళ ఆలోచన విధానం. మనం ఏం ఆలోచిస్తామో దానికి అనుగుణంగా పని విధానం ఉంటుంది. పని విధానాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. గొప్పగా ఆలోచిస్తే గొప్పగా పనులు చేస్తాం, గొప్పగా రిజల్ట్స్ తీసుకుంటాం. గొప్పగా ఆలోచన చేయకపోతే మనం చేసే పనులలో అద్భుతాలు ఉండవు, నష్టాలు ఉంటాయి. తద్వారా మనకు వచ్చే రిజల్ట్స్ కూడా నష్టాలు ఉంటాయి. మరి మైండ్ సెట్ పరంగా చూసుకుంటే పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మన వెస్టేజ్ సూటబుల్ కాదు. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మన వెస్టేజ్ కి సూటబుల్ కాదు. మరి ఎటువంటి వ్యక్తి సూటబుల్ అంటే రిచ్ మైండ్ సెట్. ఈ రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి మనం చాలా సార్లు క్లాసులు చెప్పుకుంటూనే ఉంటాం. అందరికీ తెలిసిందే, గొప్పగా ఆలోచించే వ్యక్తి గొప్ప పనులు చేస్తాడు, గొప్ప విజయాలు సాధిస్తాడు, గొప్ప స్థాయికి వెళ్తాడు. ఏంటి దీనికి డిఫరెంట్ అంటే కొన్ని విషయాలు మనం ఆల్రెడీ 10 కీస్ చెప్పుకున్నాం దీనికి. ఎవరైతే డబ్బుకు విలువిస్తారో వాళ్ళు పూర్ మైండ్ సెట్, ఎవరైతే సమయానికి విలువిస్తారో వాళ్ళు రిచ్ మైండ్ సెట్.
ఎందుకంటే డబ్బుకి విలువిచ్చే వ్యక్తికి సమయం విలువ తెలియదు. సమయం విలువ తెలియని వ్యక్తి జీవితంలో ఎప్పుడు సక్సెస్ అవడు. డబ్బుకు విలువిస్తున్నాడు, సమయానికి కాకుండా డబ్బుకు విలువిస్తున్నాడు అంటే మన బిజినెస్ లో సూటబుల్ పర్సన్ కాదు. ఎందుకు అంటే మన బిజినెస్ కి పెట్టుబడి ఏంటి? వెస్టేజ్ బిజినెస్ కి పెట్టుబడి ఏంటి? డబ్బా, సమయమా అని ఆలోచించాలి. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్ అయితే డబ్బుకు విలువిచ్చే వ్యక్తి ఇక్కడ సూటబుల్. ఇక్కడ మన పెట్టుబడి వచ్చేసి సమయం. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టట్లే, మన సమయాన్ని మనం పెట్టుబడి పెడుతున్నాం వెస్టేజ్ కి. ఏం చేస్తున్నాం? మనము ఖాళీగా ఉన్న సమయము, లేదంటే ఫ్రెండ్స్ తో గడిపే టైము, లేదా మనం ఎంజాయ్మెంట్ కోసం పెట్టుకునే టైము, లేదంటే మనము ప్రోగ్రాములు, ఫోన్లు, టీవీలు చూసుకుంటూ వృధా అయ్యే సమయాన్ని వెస్టేజ్ కి పెట్టుబడి కింద పెడుతున్నాం. ఇక్కడ వెస్టేజ్ కి ఏంటి? పెట్టుబడి సమయం. మనం డబ్బులు పెట్టట్లే, మన సమయాన్ని పెట్టుబడి పెట్టి ఇక్కడ మనము చాలా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, చాలా మందికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. సమయం ఎవరైతే ప్రయారిటిస్తారో వాళ్ళు రిచ్ మైండ్ సెట్. మన కంపెనీ ఎందుకు రిచ్ అయ్యిందంటే మన కంపెనీకి పెట్టుబడి డబ్బు కాదు, మన కంపెనీకి సమయం పెట్టుబడి. కాబట్టి గౌతమ్ బాలే గారు ఏం చేశాడు? మనందరితో సమయాన్ని పెట్టుబడి పెట్టిస్తున్నాడు. సమయంతో పెట్టుబడి పెట్టివ్వడం వల్ల సమయాన్ని తిరిగి రెట్టింపు పెంచుకుంటున్నాం మనం. ఒకప్పుడు నేను 8 గంటలు వెస్టేజ్ కి సమయాన్ని పెట్టుబడి పెట్టేవాడిని. అదే జాబులో 8 గంటలు నా సమయాన్ని అమ్మేసేవాడిని, టైం సేల్ చేసేవాడిని. 8 గంటలు వెళ్ళి నా సమయాన్ని అక్కడ పెట్టి నేను పని చేసి వస్తే నాకు డబ్బులు వచ్చేవి. నేను ఎప్పుడైతే ఆ కంపెనీకి వెళ్ళి నా సమయాన్ని వాళ్ళకి అమ్మకపోతే, సేల్ చేయకపోతే ఆ రోజు నాకు డబ్బులు వచ్చేవి కాదు. అంతే కదా, డ్యూటీకి వెళ్ళి పనిచేస్తే డబ్బులు, వెళ్ళట్లేదు అంటే మన సమయాన్ని ఆ రోజు అమ్మలేదు. వెస్టేజ్ లో ఒకప్పుడు నేను నా సమయాన్ని పెట్టుబడి పెట్టాను, 8 అవర్స్ బాగా కష్టపడ్డాను. అలా టీముని పెంచుకుంటూ వెళ్ళాను. నా టైం దేనికి పెట్టుబడి పెట్టాను? టీముని పెంచుకోవడానికి సమయం పెట్టాను కదా. నా టీం పెరిగే కొద్దీ నా వర్కింగ్ అవర్స్ పెరిగాయి. చూడండి, జాబ్ లో నేను 22 సంవత్సరాలు జాబ్ చేసినా ఎప్పుడు నా సమయం 8 అవర్సే. ఇంకా బాగా పెంచుకుంటే 4 గంటలు, 16 గంటలు, 12 గంటలు. ఇంకా బాగా పెంచుకుంటే ఎప్పుడన్నా ఒకసారి 16 గంటలు చేసేవాడిని. అంతకు మించి జాబ్ చేయడం లేదు. 8 గంటలు మళ్ళీ నిద్రపోవాలి కదా. 2 రోజులు పొరపాటున 16 గంటలు చేస్తే 3వ రోజు మనకు ఆల్రెడీ జ్వరాలు వస్తాయి. ఓకేనా? కాబట్టి నా టైం ఎప్పుడు 22 సంవత్సరాలు జాబ్ లో చేసినప్పుడు నా సమయం ఎప్పుడు 16 అవర్స్ కంటే ఎప్పుడు దాటలే. మరి ఈ రోజు నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నేను ఒక్కనే ఫస్ట్ 8 గంటలు పెట్టుకున్నాను. ఈ 8 గంటల సమయం నేను దేనికి పెట్టాను? టీంను బిల్డ్ చేయడానికి పెట్టాను. కాబట్టి ఆ టీం వర్క్ చేస్తున్నప్పుడు ఆ టీం కూడా సమయం నా వర్కింగ్ అవర్స్ కి ఆడిపోయింది. ఓకేనా? 8 గంటలు ఉన్నవాడిని నేను 100 మంది టీం చేసుకోవడం వల్ల నా సమయం వచ్చేసి 800 గంటలు, పర్ డే 800 అవర్స్ మారింది. మరి అదే ఈ రోజు నా కింద క్వాలిటీ పర్సన్స్ 1000 మంది ఉన్నారు. 10,000 మంది నా టీం. 10,000 మంది నేను 1000 మందినే కన్సిడర్ చేస్తున్నా. ఈ 1000 మంది ఒక్కొక్కరు 8 అవర్స్ వర్క్ చేసినా నా వర్కింగ్ అవర్స్ కలుస్తుంది. కాబట్టి నా వర్కింగ్ అవర్స్ 8,000. నేను పెట్టిన పెట్టుబడి ఏమైంది? నంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్స్ వచ్చేసిన నాకు. నేను 8 అవర్స్ పెడితే నాకు ఈ రోజు నాకు ఎంత అయింది? నా 8 అవర్స్ 8,000 అయింది. దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. మనం డబ్బులు ఖర్చు పెడితే కరిగిపోతాయి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, పెట్టుబడి పెడితే తిరిగి రెట్టింపు అవుతావు. బ్యాంక్ లో తీసుకెళ్లి పెట్టుబడి పెట్టి డిపాజిట్ చేస్తే 1,00,000 2 లక్షలు అవుతుంది. ఏదైనా బిజినెస్ లో 5 లక్షలు పెట్టుబడి పెడితే తిరిగి 10 లక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 లక్షలు మనం ఖర్చు చేస్తే 0 అయిపోతాయి. అది కాబట్టి సమయం విలువ ఎక్కువ డబ్బు కంటే. కానీ డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు పూర్ మైండ్ సెట్. మరి సమయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, వాల్యూ ఇచ్చేవాళ్ళు రిచ్ మైండ్ సెట్. ఎవరైతే సమయం గురించి విలువ తెలుసుకొని సమయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో, సమయం వేస్ట్ చేసుకోకుండా సమయం కోసం అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళు రిచ్ మైండ్ సెట్ అని చెప్పచ్చు. అలాగే
ఎదుటి వాళ్ళ యొక్క విజయాన్ని చూసి జెల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు పూర్ మైండ్ సెట్. ఎదుటి వాళ్ళ యొక్క విజయాలు చూసి ఆనందించేవాడు రిచ్ మైండ్ సెట్. మనము ఎప్పుడైనా ఇద్దరు కలిసామంటే మన గురించి మాట్లాడుకోకుండా థర్డ్ పర్సన్ గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నామంటే పూర్ మైండ్ సెట్. అనవసరమైన విషయాలు, అవసరం అంటే మనకి ఉపయోగపడిన విషయాల గురించి మాట్లాడుతున్నామంటే పూర్ మైండ్ సెట్. అదే ఇద్దరు కలిసినప్పుడు ఇతరులు ఎవరైతే సక్సెస్ అయింటారో ఆ సక్సెస్ పీపుల్ యొక్క హిస్టరీ గురించి కానీ వాళ్ళ పని విధానం గురించి డిస్కషన్ చేసి మనకు ఎదగడానికి ఉపయోగపడే విధంగా మాట్లాడుతున్నామంటే మనము రిచ్ మైండ్ సెట్. కాబట్టి మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఎలా అంటే డ్యూటీ నుంచి రాగానే వాడు ఏదైనా ఒక వ్యక్తి మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, డ్యూటీ నుంచి రాగానే ఏదైనా చదవడానికి ప్రయారిటీ ఇవ్వడమో, లేదంటే హెల్త్ ఫిట్నెస్ కోసం ప్రయారిటీ ఇవ్వడమో, ఏదైనా ఇంకా ఒక గంట సేపు ఏదైనా పని చేసి 4 డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయడము. అతను టైంకి ఎలా వాల్యూ ఇస్తున్నాడు? యూటిలైజ్ చేస్తున్నాడా? వృధా చేస్తున్నాడు. డ్యూటీ నుంచి రాగానే ఫోన్ పట్టుకుంటున్నాడు, గంటల కొద్ది కూర్చుంటున్నాడు, రాగానే ఫ్రెండ్స్ తో గంట కొద్ది మాట్లాడుతున్నాడు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఏది ఈ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి మందులు, పార్టీలు, హ్యాపీ పార్టీ అకేషన్స్ ఇలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి మనకి సూటబుల్ కాదు. మరి రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే లర్నింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి. మరి ఈ కండిషన్ లో మనకు తెలిసిన వ్యక్తి మరి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ మనం అనాలిసిస్ చేయాలి కొన్ని క్వశ్చన్స్ చేసుకొని. మీరు అవసరమైతే మీరు సమయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే డబ్బుకి విలువ ఎక్కువ, సమయానికి విలువ ఎక్కువ అని అడిగినప్పుడు ఎవరైతే డబ్బే అన్నారనుకో వాళ్ళు పూర్ మైండ్ సెట్. ఇలా చాలా విషయాలు ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ దీని మీద క్లాస్ చెప్పుకున్నాం. ఖచ్చితంగా రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి విస్టేజ్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. రెండోది ప్యాషన్. ఇది ఇంపార్టెంట్. మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు రిచ్ మైండ్ సెట్ ఉంటే మనకు బాగా వర్క్ చేస్తారు, బాగా డెవలప్ అవుతారు, మనం అనుకునే సక్సెస్ అవుతాం. రెండోది ప్యాషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ అంటే అభిరుచి, ఇష్టం, ప్రాణం అంటారు కదా. నాకు నా కూతురు అంటే ప్రాణం, నా కొడుకు అంటే ప్రాణం, మా వైఫ్ అంటే ప్రాణం అని ఒక్కొక్కరికి ఎక్కువ ఇష్టపడతారు. ఓకేనా? వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడడానికి కూడా ఇష్టపడతారు. మనం దేనికైతే ఇష్టం అంటామో దానికోసం ఎక్కువ కష్టపడడానికి మనం ఇష్టపడతాం. పిల్లలకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, అదే ఒక పని చేయడము, చదువుకోవడం అంటే కష్టం. పిల్లలకి ఇంట్లో కూర్చొని చదవడమే కష్టము, వాళ్ళకి అయిష్టంగా ఉంటారు. కానీ బయటికి వెళ్ళి చెమటలు కారే విధంగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. రియల్ గా చెప్పాలంటే కూర్చొని చదువుకోవడం కన్నా బయటికి వెళ్ళి ఆ ఎండలోనో లేకపోతే మట్టిలోనో రాళ్లలోనో ఆడుకోవడమే చాలా కష్టం. కానీ చదువుకోవడానికి ఇష్టపడరు, అక్కడ వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ మనసుకి ఆడుకోవడం చాలా ఇష్టం, ఆడుకోవడం చాలా ఇష్టం. ఓకేనా? కొంతమంది సపోజ్ కూతురు అంటే తండ్రికి చాలా ఇష్టం అనుకో, ఆ కూతుర్ని బాగా చదివించడం కోసం ఎంత కష్టమైన జాబ్ చేయడానికి ఇష్టపడతారు. దట్ ఈస్ ద ప్యాషన్. కొంతమందికి జాబ్ అంటే ప్యాషన్. నేను ఇటువంటి జాబ్ చేయాలి, ఇటువంటి పెద్ద జాబ్ చేయాలి, ఆ జాబ్ లో డెవలప్ అవ్వాలి, నేను ఎప్పుడు జాబ్ చేయాలంట. ఇంకా విషయం తెలుసా, పెద్ద జాబ్ అంటే మళ్ళీ బిజినెస్ మ్యాన్ అవుతుంది, మళ్ళీ కింద టీమ్ తోనే పని చేయాలి, మరి అది బిజినెస్ మ్యాన్ కింద వెళ్ళిపోతుంది, పెద్ద జాబ్ కాదు. నాకు జాబ్ చాలు, నాకు కంఫర్ట్ జోన్ లో ఉండాలి, నాకు రిస్క్ ఉండకూడదు, నేను వెళ్ళాలి, ఏదో వాళ్ళు చెప్పిన పని చేయాలి, ఇంటికి వచ్చేసి రేపటి వరకు డ్యూటీకి వెళ్ళేంత వరకు ఏమీ ఆలోచన లేకుండా హ్యాపీగా బ్రతకాలి ప్రశాంతంగా అనుకునే వాళ్ళు జాబ్ లేదా ఎంప్లాయ్మెంట్ సెట్. మరి రెండో కేటగిరీ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే అర్థం ఏంటి? ఆ జాబ్ చేయడానికి ఇష్టం లేక, ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక, ఏదైనా సొంతంగా పెట్టుకొని నా వరకు నేను కష్టపడాలి, జనాలతో నాకు సంబంధం వద్దు, ఒకరిని అడిగేది, చెప్పి తిరిగేది, వాళ్ళని హ్యాండిల్ చేసేది, ఒక టీం హ్యాండిల్ చేయడం, ఇవన్నీ నాకు వద్దండి, ఇదంతా తలనొప్పి పని, నేను 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్ లో కూర్చొని ఏదో కస్టమర్స్ వస్తా ఉంటే
దాంట్లో 1000-2000 రోజుకి వస్తా ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోవడానికి ఇష్టపడతాడు. కష్టపడి ఎదగడానికన్నా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. జాబ్ లో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు. వీళ్ళిద్దరూ కొద్దిగా మనకి అంత సూటబుల్ కాదు. ఎవరైతే బిజినెస్ మ్యాన్ అంటే టీమ్ తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వ్యక్తి మన వెస్టేజ్ కి సూటబుల్. రిచ్ మైండ్ సెట్, సమయానికి విలువిచ్చే వ్యక్తి మనకి వెస్టేజ్ సూటబుల్. ఎందుకంటే మన వెస్టేజ్ కి టైం పెట్టుబడి. మరి బిజినెస్ మ్యాన్ గా అంటే ఒక పెద్ద టీం లీడర్ గా పనిచేయడానికి ఎవరికైతే ఇష్టం ఉంటుందో, కొంతమంది పని చేయడం కాదు చేయించడం బాగా ఇష్టం. ఒక చిన్న పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ ఒక 100-200 మందిని పైన ఆ అజమాయిషిగా లీడర్ గా పనిచేస్తూ 100 పనులు చేయించడానికి ఈజీగా ఇష్టపడతారు. అది వాళ్ళ ఫ్యాషన్, వాళ్ళకి అది టేస్ట్ అంతే. అది టేస్ట్ అంటారు. ఇది ఎందుకు నచ్చుతుందో తెలీదు, కానీ అదే వాళ్ళకి నచ్చుతుంది అంతే. కొంతమంది స్వీట్ అంటే ఇష్టం, కొంతమంది ఆర్ట్ అంటే ఇష్టం. నీకు స్వీట్ ఏంది? నేర్పించడంలో ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి మన వెస్టేజ్ టీం వర్క్ బిజినెస్ కదా, నెట్వర్క్ బిల్డింగ్, నెట్వర్క్ తో పనిచేసే బిజినెస్ కదా, టీం వర్క్ బిజినెస్. కాబట్టి ఈ టీం ని హ్యాండిల్ చేయడం ఇష్టం కాబట్టి ఈ వెస్టేజ్ ఆయన ఇష్టపడతాడు. వచ్చాడంటే నిలబడిపోతాడు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి వచ్చాడంటే నిలబడిపోతాడు. మిగతా వాళ్ళు నిలబడలేరు. ఎందుకు మన టీం అందరూ వస్తున్నారు, చాలా మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని, ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం ఐడియాలు వేసి వాళ్ళని మొండెత్తును కదా నెట్టుతున్నట్టు నెట్టుతూ ఉంటాం. ఓకేనా? అలా చేయొద్దు. కాబట్టి మనం ఎవరికి చెప్పాలి? అడగాలి. నీకు ఏదంటే ఇష్టం? ఎంప్లాయ్గా ఉండడం ఇష్టమా, సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండడం ఇష్టమా, బిజినెస్ మ్యాన్ గా ఉండడం ఇష్టమా, 10 మందితో పని చేయించడం ఇష్టమా, 10 మంది కింద నువ్వు పని చేయడం ఇష్టమా? అంటే 10 మందితో నాకు పని చేయించడం ఇష్టం అంటే నువ్వు వచ్చేసే వెస్టేజ్ లాగా అనాలి. అబ్బా నాకు ఇవన్నీ వద్దు, ఈ రిస్క్ వద్దు, నాకు ప్రొద్దున పోయి సాయంకాలం పని చేయాలి, తర్వాత శాపకి నిద్రపోవాలనుకుంటే వెళ్ళిపోయి నువ్వు జాబ్ చేసుకోవాలి. కానీ ఆని తీసుకొచ్చి బతిమలాడి ఆనికి ఆధార్ కార్డు ఇచ్చేసి నువ్వేం చేద్దు అన్ని నేనే చేసేస్తా అంటాడు ఎప్లైనర్ వచ్చి. ఇటువంటి వ్యక్తులు వచ్చినా మనం ముందుకెళ్ళలేము, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఒపీనియన్. ఫ్యాషన్ కి ఒపీనియన్ తేడా ఏంటి? ఫ్యాషన్ అంటే ఇష్టం, ఒపీనియన్ అంటే అభిప్రాయం. అభిప్రాయంలో ఇష్టం ఉండదండి, ఎస్ ఆర్ నో అంతే. నాకు ఇది నచ్చింది, అది నచ్చలేదు. ఓకేనా? వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలి. ఏంటి ఒపీనియన్ అంటే కొంతమందికి అదే ఎంప్లాయీగా ఉండడం ఇష్టం కదా, అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు ఏదో మంచి కంపెనీ అని తెలుసుకోలేక ఏదో దాంట్లో జాయిన్ అయ్యి నష్టపోయి ఉంటారు. ఇంక వచ్చేవన్నీ నెగిటివే. ఇట్లాంటివి ఒకసారి ఎందుకు మనమే కూడా ఒక ఇంతకుముందు ఏదైనా డబ్బులు కట్టే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు డబ్బులన్నీ మోసపోయిన తర్వాత ఏమనుకుంటారు? జీవితంలో ఎటువంటి నమ్మకూడదు, వెళ్ళి కూలి పని చేసుకున్న పర్వాలేదు, ఎటువంటి నమ్మకూడదు. ఎన్నో మన కంపెనీలో వెస్టేజ్ కన్నా బిఫోర్ కొన్ని వేల కంపెనీలు వచ్చి ఇండియాలో ఎంతో మందిని మోసం చేసి వెళ్ళిపోయినాయి. 10,000 కడితే 1,00,000 వస్తాయన్నారు, ఒక్కొక్కరితో 10,000 కట్టారు, వాళ్ళకి కోట్లు రాగానే మూసేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి కంపెనీల్లో జాయిన్ అయ్యి నమ్మి బాగా ఎదగాలని తపనతో కష్టపడి ఎదుగుదాం అనుకున్నప్పుడు కంపెనీలు మూసేస్తే, కష్టపడి డబ్బులు తీసుకొని అనుభవించే టైంలో కంపెనీలు మూసేస్తే ఎంత బాధేస్తుందండి. అందుకని ఈ రోజు చాలా మంది చైన్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెట్ బిజినెస్ అని అడగగానే ఎస్ అంటే మాకు వద్దనేస్తారు. వాళ్ళకి
ఒక అనుభవం, చేదు అనుభవం ఉంది ఈ ఫీల్డ్ మీద. ఎందుకంటే రిస్క్, ఆ జాబ్కి ఏదో చేసుకుంటే వచ్చే సాలరీ 10,000 ఏదో గ్యారెంటీ వస్తుంది కదా అంటారు. ఈ కంపెనీ ఉంటుందో లేదో, మరి మనకి రిస్క్, ఎవరైనా జాయిన్ చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ మనకు వద్దు. ఇది అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం కాదు, అభిప్రాయం అంతే అది. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మనం బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి వెళ్ళి నువ్వు వెళ్ళి టకటకట వెస్టేజ్ చెప్పేసి నువ్వు ఎంత చెప్పినా రాడు. వెస్టేజ్ అనే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఒక గుడ్ ఒపీనియన్ ఉండాలి. ఎలా అంటే అతనికి అనుభవం ఉండాలి, అనాలిసిస్ ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్, లేదా టాప్ బెస్ట్ బిజినెస్. కానీ ఇది మన వల్ల కాదు. నువ్వేం ప్రెజర్ చేయాల్సిన పర్లేదు, నువ్వు ఒక్కసారి మార్గం చూపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ 4th వచ్చేసి నీడ్. ఏముంది లేదు, అక్కడ తెచ్చుకునేది ఇక్కడ తెచ్చుకొని వాడుకొని ముందు మనం పని చేసుకుందాం అనుకుంటాడు. కానీ హెల్త్ కి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి, హెల్త్ మాత్రం నీడ్ ఉన్న వ్యక్తి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను రిజల్ట్ చూస్తేనే ముందుకు వస్తా, లేకపోతే రాడు. తనకి వేరే నీడ్ లేదు కాబట్టి పేర్లు పెడతా ఉంటాడు. కలర్, ఆయిల్ కలర్ ఎక్కువ ఉంది, చిక్కుగా ఉంది, రేట్ ఎక్కువ ఉంది, ఇలాంటి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనము హెల్త్ నీడ్ ఉన్న వ్యక్తి దగ్గర ఎక్కువ వర్క్ చేస్తే మన బిజినెస్ డెవలప్ అవ్వదు, టైం పడుతుంది. ఆ వ్యక్తిని వదులుకోవద్దు, అతని ప్రొడక్ట్ యూజర్ గా కన్సిడర్ చేయ. నువ్వు బిజినెస్ మ్యాన్ గా కన్సిడర్, నీకు కావాల్సిన 6 మందిని కన్సిడర్ చేయొద్దు, అతన్ని ప్రొడక్ట్ యూజర్ గా కన్సిడర్ చేసుకొని నీకున్న 6 మందితో పని చేసినప్పుడు చూడడానికి వాళ్ళు ఒక పర్సన్స్ ఏంటి లైఫ్ కూడా ఈ రోజు